బెంగళూరు రేవ్ పార్టీలో నాటకాన్ని రక్తి కట్టించింది నటి హేమ. గంటకో డ్రామా, పూటకో వీడియోతో అందరినీ తప్పుదోవ పట్టించింది. శుద్ధపూసని అంటూ తెగ కలరింగ్ ఇచ్చింది. చివరకు ఆమె డ్రామా బెడిసి కొట్టింది. ఆమె కథ క్లైమాక్స్కు చేరింది. ఈవిడే హేమ. రేవ్ పార్టీలో చేసింది పెద్ద డ్రామా. సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ హేమ తెగ జీవించేస్తోంది. మహానటికి మించి నటించేసి అడ్డంగా దొరికిపోయింది. రియల్ లైఫ్ లో ఎలాంటి డ్రామా అయినా రక్తి కట్టించగలదు. ఒక్క మాటలో చెప్పాలంటే మహానటి కంటే ఎక్కువన్నమాట. అయితే ఇది ఒక్క సినిమాలకే పరిమితం కాలేదు. రియల్ లైఫ్ లోనూ అదే ఆస్కార్ స్టైల్ యాక్టింగ్. బెంగళూరు రేవు పార్టీలో అడ్డంగా దొరికిన హేమ అసలు తనకేం తెలియదు అన్నట్లు ఒక వీడియో ద్వారా చెప్పుకొచ్చింది. ఇక్కడే చిన్న లాజిక్ మిస్ అయింది. రేవ్ పార్టీ జరిగిన ప్లేస్, ఆమె వీడియోలో ఉన్న ప్లేస్ సేమ్. అదే కాక పోలీసులు అరెస్టు చేసినప్పుడు హేమ వేసుకున్న డ్రెస్, వీడియోలో ఉన్న డ్రెస్ ఒక్కటే. మరి ఈ మాత్రం కూడా చూసుకోకుండా వీడియో పోస్ట్ చేసి అడ్డంగా దొరికేసింది. మత్తులో ఉన్న ఆమె గుర్తు పెట్టుకోలేరనుకుందో కానీ హేమ మేడం పర్ఫార్మెన్స్ మేడం అంతే. ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను. సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. అక్కడితోనైనా డ్రామాను ఆపిందా అంటే అది లేదు. తనలోని నటనకు మరింత పదును పెట్టింది. మొదటి వీడియోలో కథ అడ్డం తిరిగినా మహానటి డ్రామాలు ఆపలేదు. అందులో భాగంగానే తాను ఇంట్లోనే ఉన్నాను అని చెప్పుకోవటానికి వీలుగా బిర్యానీ చేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చిన వీడియోను మరొకటి పోస్ట్ చేసింది. సాంప్రదాయంగా నుదుటిన బొట్టు పెట్టుకుని బిర్యానీ ఎలా చెయ్యాలో చెప్పుకొచ్చింది. ఇది దమ్ము పెట్టేసి ఒక 25 మినిట్స్ ఇట్లానే వదిలేయాలి. వదిలేస్తే అన్నం అట్లా చందమామలాగా అట్లా అట్లా వంగి వస్తుంది అనమాట. టేస్ట్ మరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయితే బెంగళూరు పోలీసులు రేవ్ పార్టీలో దొరికిన వారి వివరాలను మీడియాకు వివరించగా అందులో టాలీవుడ్ నటి హేమ ఉన్నట్లు తేల్చారు. అంతేకాదు, రేవ్ పార్టీ కేసులో దొరికిన వారి బ్లడ్ శాంపిల్స్ సేకరించి టెస్ట్ కు పంపించారు. అందులోనూ హేమ బ్లడ్ శాంపిల్స్ లో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించారు. కృష్ణవేణి పేరుతో నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు, ఈ నెల 18న హేమ బెంగళూరు వెళ్లినట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ రోజు మధ్యాహ్నం 1:55 శంషాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్లినట్లు ఫ్లైట్ టికెట్లు కూడా బయటకు వచ్చాయి. మొత్తానికి నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసుల దగ్గర స్పష్టంగా ఆధారాలు ఉన్నాయి. రేవ్ పార్టీలో పాల్గొన్న విషయం జనం నెట్టింట్లో కోడై కూస్తుండటంతో హేమకు విషయం అర్థమైంది. అడ్డంగా బుక్ అయ్యానని క్లారిటీ వచ్చింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఇచ్చింది. ఇప్పుడు నేనేం చెప్పను, ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఓ డైలాగ్ విసిరి ప్యాకప్ చెప్పింది హేమ. మరి బెంగళూరు పోలీసు బాబాయిలు హేమ చేసిన తప్పుకు ఎలాంటి శిక్షలు వేయాలని రికమెండ్ చేస్తారో చూడాలి.